ఈరోజు దేవుని మాట కీర్తన 65వ అధ్యాయం 4వ వచనం. నీవు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు. నీవు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు. నీ ఆవరణములలో నివసించున్నట్లు నీవు ఏర్పరచుకుని చేర్చుకునివాడు ధన్యుడు. నీ పరిశుద్ధాలయము చేత, నీ మందిరములోని మేలు చేత మేము తృప్తి పొందెదము. రాజైన దావీదు పరిశుద్ధ గ్రంథములోని ఎన్నో కీర్తనలను, తన జీవిత అనుభవములను, ఆయన హృదయ కోరికలను, ఆశలను చక్కని భావయుక్తమైన పాటలనుగా వ్రాశారు. దావీదును రాజుగా దేవుడు హెచ్చింపక మునుపు తన జీవితమును గూర్చి ఇలా కోరుకున్నారు. 103వ కీర్తన 1వ వచనంలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమునున్న సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము అని అంటారు. ఎందుకంటే 78వ కీర్తన 71వ వచనంలో, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును, తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను అని చెప్పబడింది. ఈ ఘనమైన స్థితి దావీదు పొందుకొనుటకు కారణం దేవునిని హృదయంతో ప్రేమించడమే. దేవుని మందసమున్న చోటును, ఆయన ఆలయమును, ఆయన సన్నిధిని ప్రేమించడమే కారణం. అందుకే 23వ కీర్తన 6వ వచనంలో, చిరకాలము యెహోవా మందిరములో నేను నివసించెదను అను నిరీక్షణను తెలియజేస్తూ, బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చుటకు కారణమిదే అని తెలియచేస్తున్నారు దావీదు. దేవుడు ఏర్పరచుకొని ఆయన ఆవరణములలో చేర్చుకొనువాడు ధన్యుడు అని చెబుతూ, ఎందుకు ధన్యులు అంటారంటే, ఆయన మందిరములోని మేలు చేత తృప్తి పొందుతారు. ఆయన మందిరము సియోనులో మౌనముగా ఉండడం స్తుతి చెల్లించడమే అవుతుంది. మందిరములో చేయబడు ప్రార్థన ఆయన ఆలకిస్తారు. మరియు సర్వశరీరులు ఆయన యొద్దకు వచ్చి తమ బాధను చెప్పుకుంటారు, జవాబుగా ప్రతిఫలాన్ని పొందుకుంటారు. ఆయనకు మొక్కుబడులు చెల్లించుకుంటారు. 84వ కీర్తనలో కోరహు కుమారులు మందిర ధన్యతను ఇలా వర్ణిస్తారు. దేవుని నివాసమైన మందిరమును చూడాలని నా హృదయము, ప్రాణము ఎంతో ఆశపడుతుంది. అది సొమ్మసిల్లుతుంది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందంతో కేకలు వేస్తున్నాయని చెబుతారు. మందిరములో నివసించువారు ధన్యులని, వారు నిత్యము దేవునిని స్తుతిస్తారని, వారు ఆయన బలమును పొందుకుంటారు, అది వారికి ధన్యత అని చెబుతారు. వారు నానాటికి బలాభివృద్ధి పొందుకుంటారు. ఆయన వారిని లక్ష్యము చేస్తారు. మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకెంతో ఇష్టమని కోరహు కుమారులు కోరుకుంటారు, సాక్ష్యమిస్తారు. ఆయన కృపా ఘనతను వారికిస్తారని దేవుడు చెబుతున్నారు. అవును, నిజంగా దేవుని నివాసమైన మందిరమును ప్రేమించే వారికి, ఆయన ఆవరణములను కోరుకొని ఆయన స్వరమును విని తమ జీవితములను ఆయన మాటపై కట్టుకునే వారికి స్థితి మొదట కొద్దిగా ఉండినప్పటికీ తుదకు మహాభివృద్ధి పొందుకుంటారు. కనుక మనము ఈ దీవెనలను పొందుకొనుటకు ఆయన ఏర్పాటులో ఉండాలని ఆశించాలి, ప్రార్థించాలి. అది ఎంతో ధన్యత. యాకోబును ప్రేమించి తిని ఏశావును ద్వేషించి తిని అని ఆయన అంటారు. ఏశావు క్రియలు ఆయన ద్వేషించేవిగా ఉన్నాయి, కానీ ఆయన యాకోబును ప్రేమించారు, ఇశ్రాయేలుగా ఏర్పరచుకున్నారు. గర్భములో ఉండగానే అది ఆయన ఆలోచన. దేవుని ఆవరణములలో నివసించున్నట్లు ఆయన ఏర్పరచుకుని వారు ధన్యులు. అట్టి దీవెనను పొందుకుందాం, కోరుకుందాం, కాపాడుకుందాం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. నీ ఆవరణములలో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చేర్చుకొనువాడు ధన్యుడు. ఆమెన్.